వాస్తురత్న శ్రీమాన్ గుదిమెళ్ల లక్ష్మీ నిరంజన్ స్వామి గారు ఈ నెల 15, 16, 17 తేదీల్లో బెంగళూరు, అనంతపురం, హిందూపురం, కర్నూలులో అందుబాటులో ఉంటారు. మీ ఇల్లు, స్థలములు, వ్యాపార సంస్థలకు వాస్తు చూడబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7093334559. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. వాస్తు శాస్త్రాన్ని పాటించకపోతే దుష్ఫలితాలు రావు. నిజంగానే రావు దుష్ఫలితాలు. ఏమిటిది? ఇక్కడ ఏం చెప్తున్నామంటే, అసలు వాస్తు శాస్త్రాన్ని పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయా, పాటించకపోతే దుష్ఫలితాలు వస్తాయా? పాటించకపోతే రాకపోవడం ఏమిటి? నేను పాటించట్లేదని నేను బాగానే ఉన్నాను అనొచ్చు కదా. చాలామంది అంటుంటారు కూడా. వెల్విష్ చక్కగా నిర్మాణం చేసుకున్నారు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చక్కగా కట్టుకున్నారు, వాళ్ళకు ఉండేటువంటి పరిజ్ఞానంతో మంచిగా కట్టుకున్నారు, ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళు పాటించాలి. అక్కడ వాళ్ళు వాస్తు శాస్త్రాన్ని పాటించాలి వాళ్ళు, కానీ వాళ్ళు బాగున్నారు. మనం పాటిస్తున్నాము కానీ మనం బాగుండట్లేదు. ఎక్కడొచ్చింది ప్రాబ్లం? ఇది అంటే మనం పాటిస్తున్నాం కానీ సగమే పాటిస్తున్నాం, పూర్తిగా మనం అమలు పరచట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఏ సివిల్ ఇంజనీరో, ఏ బలమైనటువంటి మేస్త్రి, ఒక 100 ఇళ్ళు 300 ఇళ్ళు కట్టిన మేస్త్రి దగ్గరికి వెళ్తారు. నన్ను ఇక్కడ కట్టాలయ్యా ఇల్లు, నాకు ఇట్లా కావాలంటారు. ఇట్లా కట్టుకోండి సార్, ఇట్లా పట్టుకోండి, గోడలు ఇట్లా కట్టండి అంటాడు. హ్యాపీగా వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తున్నాము? పాటిస్తున్నాము అనుకుంటూ మనకున్నటువంటి కొంత పరిజ్ఞానాన్ని వాడుతున్నాము, ఇంకొకళ్ళ పరిజ్ఞానం కొంత వాడుతున్నాము. అది సగంగా అయిపోయి ఇబ్బంది పెడతా ఉంటుంది. అంటే పూర్తిగా తెలిసిన వాళ్ళ దగ్గరన్నా ఉండాలి, లేదంటే అసలు తెలియని వాళ్ళ దగ్గరన్నా ఉండాలి. సగం తెలిసి సగం తెలియకపోతే అది ఇబ్బంది అవుతుందన్నమాట. కనుక ఏమంటే వాస్తు శాస్త్రాన్ని పాటించనందువల్ల దుష్ఫలితాలు అయితే రావు. మనం అనుకుంటే మనం పాటించట్లేదు కాబట్టి మనం బాగానే ఉన్నాం, కానీ మనం కట్టించుకున్న ఇల్లు కట్టినవాడైతే పాటిస్తాడు కదా. ఇల్లు కట్టినవాడైతే చెబుతాడు, ఏమన్నా మచ్చుబల్లు ఇటు పెట్టద్దండి, వద్దులేండి, ఇటు బాగుండదు, వెనకాల భాగాల్లో పెట్టుకుంటే ముందు మచ్చుబల్లు వద్దంటాడు. ముందు మచ్చుబల్లు వద్దంటే అక్కడ వాస్తు నియమం పాటించినట్టే. మనకు తెలియకుండా మనం వేరే వాళ్ళ ద్వారా మనం అది చేయిస్తున్నాం అంతే. కనుక దుష్ఫలితాలు రావు అనేది కాదు, రాకుండా ఉండాలంటే మనం బలంగా పాటించాలి. అంటే అందులో ఉన్న నియమాన్ని నియమంగానే వాడాలి. కుడి చేత్తో అన్నం తినాలి అనేది ధర్మం, నేను ఎడం చేత్తో తింటాను అనేది ధర్మం కాదు అది. కనుక ఏమిటంటే ఈ శాస్త్రం అనేది అందరూ మంచిగా ఉండాలని చెప్పి చూస్తుంది, అందరూ ఆనందంగా ఉండాలని చూస్తుంది, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చూస్తుంది. తద్వారా గృహంలో నివసించే వారందరూ కూడా ఈ ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు. కనుక ఈ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తుకు సంబంధించిన అనేక సూత్రాలని మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.